సీనియర్ జర్నలిస్ట్. తెలుగు రాష్ట్రాల్లో రవికుమార్ గారికి ఉన్నంత నాలెడ్జ్ నాకు తెలిసి పునర్విభజన విషయంలో ఎవరికి ఉండకపోవచ్చు. ఎందుకంటే 2003లో డీలిమిటేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సార్ దాని మీదే ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. మా గురించి మీ వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ. సో అసలు 2003 నుంచి ఉన్నారు మీరు. అసలు దేశంలో ఎన్నిసార్లు డీలిమిటేషన్ జరిగింది, ఎన్నిసార్లు, ఎలా చేస్తారు, ఇప్పుడు ఎలా చేయబోతున్నారు? అంటే మనకు భారతదేశంలో 61, 51, 61, 71 జనగణనను తీసుకుని సెన్సస్ తీసుకుని జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్ర జనాభాని బట్టి ఆ రాష్ట్రానికి ఎంటైటిల్మెంట్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ ఇచ్చి దాని ప్రకారం పునర్విభజన చేశారు. దాని ప్రకారం ఇప్పుడు ఉన్న పార్లమెంటు స్థానాల సంఖ్య 543. చివరిగా 71 జనాభా తీసుకుని 75లో పునర్విభజన పూర్తి చేసినప్పుడు 542 స్థానాలు. తదుపరి సిక్కిం భారతదేశంలో కలవటం వల్ల ఒక పార్లమెంట్ సీట్ వచ్చింది. సో 543 సీట్లు ఇప్పుడు మనకు లోక్సభలో ఉన్నాయి. 543 కూడా 71 నాటి జనాభా ప్రకారం చేసినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 42 స్థానాలు, అంటే 17 తెలంగాణలో, 25 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ విధంగా జనాభా ప్రాతిపదికనే చేశారు. అయితే ఇప్పుడు మనం చర్చించుకున్న సమస్యలు ఉన్నాయి చూడండి. జనాభా ప్రకారం చేస్తే మాకు తగ్గుతాయి, మీకు పెరుగుతాయి, లేకపోతే ఇతర సమస్యలు అయితే డీలిమిటేషన్ మీద మనం మాట్లాడుకుంటున్నాము. వీటిని 76లో ఇందిరాగాంధీ గ్రహించారంటే మీరు నమ్ముతారా? 76లో అంటే 50 సంవత్సరాల క్రితం ఈ దేశ ప్రధానిగా చేసిన ఇందిరాగాంధీ దూరదృష్టి, ఈ టెక్నాలజీ, ఈ కంప్యూటర్లు, ఈ లెక్కలు ఏమీ లేని రోజుల్లో. ఎందుకు అంటే ఆమె ఆలోచించింది 69, 70లో కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ రూపొందించి భారతదేశంలో జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది, ఇక్కడ మనకి దేశంలో ఆహార ధాన్యాల కొరత, ఇతరత్ర సమస్యలు వస్తున్నాయి, సో ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ వీటన్నిటికీ సమస్యలు వస్తున్నాయి కాబట్టి జనాభా నియంత్రణ చేపట్టాలి అని చెప్పి ప్రణాళిక రూపొందించిన తర్వాత కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు, ఆ స్కీముల మేరకు ఆ రోజు దక్షిణ భారతదేశం, పంజాబ్ కూడా కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు, చిన్న చిన్న రాష్ట్రాలని ఈ జనాభా నియంత్రణ అమలు చేసినాయి. 7 సంవత్సరాల్లో వచ్చి నివేదికలను చూసిన ఇందిరాగాంధీ, సో ఇది 81 జనాభా ప్రకారం కనుక డీలిమిటేషన్ 85 నాటికి అమలు చేస్తే 84 ఎన్నికల నాటికి దేశంలో చాలా అన్రెస్ట్, అంటే మన కేంద్రం మాటిని జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలకు సీట్లు జనాభా ప్రకారమే చేస్తాం కాబట్టి ఆ సీట్లు తగ్గిపోతే ఆ రాష్ట్రాల్లో కేంద్రంలో లేకపోతే పార్లమెంట్ లో వాటి స్థానం వాళ్ళకున్న బలం తగ్గిపోతే కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో, అంత దురదృష్టం మీరు ఆలోచించండి. ఆ రోజు ఇందిరాగాంధీ ఆలోచించి 25 సంవత్సరాల పాటు డీలిమిటేషన్ జరిగినా జరగకున్నా 25 సంవత్సరాల పాటు ఫ్రీజింగ్ చేసింది. ఏమీ చేయకుండా, మార్పు చేర్పులు లేకుండా, సీట్లు పెంచడానికి వీలు లేకుండా చేసింది. ఆ తర్వాత 2021లో ఫ్రీజింగ్ ముగిసింది. ఆనాడు ఉన్న విజనరీ లీడర్, ఇంకో విజనరీగా పేర్కొనే అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి, బీజేపీ ఎన్డీఏ నేతృత్వంలో ఉన్న ఆ రోజు న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ కానీ, దక్షిణాదిన అప్పుడు మొదలైంది మాకు నష్టం జరిగింది, డీలిమిటేషన్ జరిగితే అన్న వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆ రోజున ఉత్తరాదిన తప్ప దక్షిణాదిలో లేని పార్టీ బీజేపీ ఈ రోజు కనీసం కర్ణాటకలో అన్న ఉంది, ఆ రోజున అది కూడా లేదు. అలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళు దేశ సమైక్యత సమగ్రత అందరూ సమానమైన అన్న దీనిలోకి తీసుకొచ్చి వాళ్ళు ఇంకొక 25 సంవత్సరాలు ఫ్రీజింగ్ పెట్టారు. అంటే 2026 దాకా ఈ దేశంలో పార్లమెంటు సీట్లు సంఖ్య పెరగడానికి వీల్లేదు అని చెప్పి చట్టం మన రాజ్యాంగ సవరణ 84వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. అందువల్ల ఇప్పటి వరకు పార్లమెంటు సీట్ల సంఖ్య 50 సంవత్సరాల్లో పెరగలేదు. మీకు అనుమానం రావచ్చు, 2004లో జరిగింది కదా. 2004లో జరిగింది ఏంటంటే ఏ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ స్థానాల సంఖ్య ఆ రాష్ట్రంలో ఉంచి ఆంధ్రప్రదేశ్లో 42, తమిళనాడులో 39 పెట్టి వాటిని జనాభా ప్రకారం మళ్ళీ పునర్విభజన చేశారు. అప్పుడు మనకేం జరిగిందంటే ఆంధ్రాలో 11 తగ్గి తెలంగాణలో ఒక 12 అసెంబ్లీ స్థానాలు పెరిగినాయి. మీకు హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చినాయి కదా, లింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పలు ఇలాంటివన్నీ. పార్లమెంట్ స్థానాలు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిచిన మల్కాజ్గిరి స్థానం మొదటిసారి సర్వే సత్యనారాయణ గారు గెలిచారు. ఆయన ఇంకొకసారి సీఎం గారు 2019 ఎన్నికల్లో ఆయన లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కొత్తగా వచ్చింది. ఇప్పుడు చూస్తే మల్కాజ్గిరి మళ్ళీ 20 లక్షలు, 30 లక్షల, 25 లక్షల జనాభాకి వెళ్ళిపోయింది. ఈ మార్పు చేర్పులు పరిమితంగా చేసుకోవడానికే డీలిమిటేషన్ జరిపారని. అంతేకాని సీట్ల సంఖ్యలో రాష్ట్రాలలో ఉన్న సీట్లు
పెరగలేదు, తగ్గలేదు, ఉన్న సీట్లే విభజన చేశారు. అది జరిగింది. సో ఇప్పుడు డీలిమిటేషన్ లో అయితే 50% సీట్లు పెరుగుతాయంటున్నారు. సో మరి ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఆపోజిషన్ పార్టీస్? అంటే ఇప్పుడు మీకు జనాభా ప్రకారం తీసుకుంటే గనక ఇంకా భారీ వ్యత్యాసం వచ్చేది. సపోజ్ ఇప్పుడు మనకి ఉత్తర భారతదేశానికి 130 సీట్లు ఉన్నాయి, దక్షిణ భారతదేశం మిగతా సీట్లన్నీ ఉన్నాయి. ఈ గ్యాప్ మనకి ఏదైతే ఉందో 400 సీట్లు ఉంది. అదే 2011 జనాభా ప్రాతిపదికన కనుక పార్లమెంట్ సీట్లు పంచడం మొదలు పెడితే ఇవి ఒక 40 సీట్లతో పెరగడం ఆగిపోయింది, 50 సీట్లతో లేకపోతే 100 సీట్లతోనూ. ఉత్తరాదిన రాష్ట్రాలకు విపరీతంగా పెరిగిపోతాయి జనాభా ప్రాతిపదికన అయితే. సపోజ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి, 120 అవుతున్నాయి, 50% అంటే 80 సీట్లు 40, 120 అవుతాయి. అదే జనాభా ప్రాతిపదికన అయితే 135, 134 సీట్లు అవుతాయి, 132 లేదా 134 సీట్లు అవుతాయి. అంటే ఒక 4 ఉత్తరాంచల్కి వెళ్ళిన తర్వాత ఈ పెంపుదల. అట్లాగే మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది. విడిపోయిన తర్వాత వాళ్ళ స్థానాలే ఇప్పుడు 200 ఉన్నాయి. విడిపోయిన తర్వాత ఈ 200 ఆల్మోస్ట్ రెట్టింపు అయ్యే పరిస్థితి వస్తుంది. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఉత్తరాదికి దక్షిణాదికి 816 పెంచిన తర్వాత కూడా మీకేమవుతుందంటే 50% అన్ని రాష్ట్రాలకు పెంచినా కూడా ఇప్పుడున్న 2 రాష్ట్రాలకున్న ఉత్తరాదికి దక్షిణాదికి ఉన్న గ్యాప్ 416 నుంచి 620కి పెరుగుతుంది గ్యాప్. సో మీకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఫెడరల్ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. అందుకే కదా ఇప్పుడు ఉత్తరాదికి దక్షిణాది నుంచి 100 రూపాయలు వస్తే మీకు ఇచ్చేది 40 రూపాయలు 50 రూపాయలు ఇస్తారు. ఉత్తరాది నుంచి రూపాయి వస్తే 100 రూపాయలు వస్తే 200 300 ఇస్తారు. ఎందుకు? అందరూ సమానంగా చూడాలి, అందరికీ విద్య వైద్యం ఆరోగ్యం అన్నీ ఉండాలి అని చెప్తున్నారు. చెప్పి నిధులు అట్లా పంపిణీ చేస్తున్నారు. అక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు, అక్కడ అవసరాలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ తీరిపోయినాయో లేకపోతే ఇక్కడికి అవసరం లేదు అని. అలాగా సీట్లు కూడా మీరు అదే దృక్పథంతో చూడాలి కదా. 100%. సో మీరు ఎక్స్ట్రా పెంచక్కర్లా దక్షిణాది రాష్ట్రాలకి. ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో నంబర్ గేమ్, పార్లమెంటరీ డెమోక్రసీలో నెంబరే. ఒక ఓటుతో ఒక ఆయన మనకి సిపి ఠాగూర్ అని రాజస్థాన్ లో ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్, ఆ పార్టీ వచ్చింది కానీ ఒక ఓటుతో ఆయన ఓడిపోయాడు. ఒక ఓటు తేడాతో అసెంబ్లీ స్థానం కోల్పోయాడు, ముఖ్యమంత్రి కాలేకపోయాడు. వాజ్పేయి గారు ఒక సీటుతో పోయారు ఒక పార్లమెంట్ లో. సో ఈ నంబర్ గేమ్ వల్ల మేము నష్టపోతాము. ఇప్పుడు మీకు బీజేపీ చూసుకోమ్మా, బీజేపీ ఏముంది 98లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 96లో ఫస్ట్ టైం. 99లో ఎవరి మీద ఆధారపడ్డారు? తమిళనాడులో ఉన్న పార్టీల మీద. 99కి వచ్చేటప్పటికి తెలుగుదేశం మీద ఆధారపడ్డారు. ఇక్కడ కంబైన్డ్ స్టేట్ లో 33 సీట్లు ఉన్నాయి వాళ్ళవి. ఆ 33 సీట్లు ప్లస్ బీజేపీ అలయన్స్ తో ఇంకో 4 వచ్చినాయి. ఆ 37 సీట్ల మీద ఆధారపడ్డారు. 2014లో టీడీపీ మద్దతు. ఈ రోజు 24లో మళ్ళీ వాళ్ళు సొంతంగా గెలిచింది 2019లోనే ఫుల్ మెజారిటీతో దాటి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ షార్ట్ ఫాల్ అయితే జేడీయూ బీహార్లో ఇక్కడ వీళ్ళు అప్పచెప్పారు. సో భవిష్యత్తులో ఇంకా ఏ దక్షిణాది రాష్ట్రంతో గాని ఏ రాష్ట్రంలో ఉన్న పార్టీతో గాని ఇక ఉత్తరాది పార్టీలకి తప్ప, ఈవెన్ కాంగ్రెస్ రేపు దక్షిణాదిలో రివైవ్ అయింది, ఉత్తరాదిలో రివైవ్ అయింది అనుకో, మా 3-4 రాష్ట్రాల్లో వాళ్ళు లాగేసుకుంటారు. లేదా ఇంకో పార్టీ వచ్చినా అక్కడ వచ్చిన వాళ్లే ఉంటారు. ఇక్కడ వాళ్ళ అవసరం ఎప్పటికీ ఉండదు, దాదాపు ఉండకపోవచ్చు. ఓకే, అది. సో మరి ఈ విషయంలో అంటే మీరు ఎలా చేస్తే బాగుంటది అంటారు? అన్యాయం